వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ తెలిపారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులుగా అమజూరి రాంబాబును, కర్రీ రాంబాబును, పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షునిగా చల్లంగి నాగేశ్వరరావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నూతనంగా పదవులు పొందిన అమజూరి రాంబాబును, కర్రీ రాంబాబును, చల్లంగి నాగేశ్వరరావును పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, గండెట్టి రాము, జ్యోతుల భీముడు, శైలరాజా, దాసం లోవబాబు తదితరులు పాల్గొన్నారు. దీనికి ఎందుకంటే గ్రామ కమిటీలు, అదేవిధంగా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ కోఆర్డినేషన్ చేసుకోవడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల ఎక్కువ మందికి పార్టీ పదవుల్లో వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి మాకు కూడా అవకాశం వచ్చింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కమిటీకి కూడా మరి నాయకుల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. వారందరినీ కూడా మరి అనుమతించడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా కమిటీకి అనుబంధ సంస్థలలో ఎస్టీ సెల్కి సింగ నాగేశ్వరరావు గారిని అధ్యక్షులుగా వేయడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో. అదేవిధంగా జిల్లాకి, ఎందుకంటే ఎప్పటి నుంచో రాంబాబు గారు కానీ, అదేవిధంగా కర్రీ రాంబాబు గారు చేబ్రోల్ నుంచి, మన అంజూరు రాంబాబు గారు గొల్లప్రోల్ నుంచి నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన రాజకీయంగా ప్రజలతో ఎప్పుడు కూడా మంచి సత్సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండడమే కాకుండా పార్టీని బలోపేతం చేయడానికి కూడా సమయాన్ని కేటాయించి, ఆసక్తిని కేటాయించి అందరినీ కలుపుకునే విధంగా కార్యక్రమం నిర్వహిస్తారనే ఆలోచనతో మేము ప్రపోజ్ చేయడం జరిగింది. మరి నా ప్రపోజల్ని ఇక్కడ నుంచి మన అందరితో కోఆర్డినేషన్ చేసుకుని అందరూ కూడా ఎవరైతే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత పరిపాలనలో పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా పాత్ర పోషించాలి అంటే అందరూ కూడా శ్రద్ధతో పార్టీ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మరి దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా మన రీజనల్ కోఆర్డినేటర్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రపోజల్ని పార్టీ పరంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీకి కర్రీ రాంబాబు గారు, అదేవిధంగా అంజూరి రాంబాబు గారు, నాగేశ్వరరావు గారు, మిగతా కమిటీకి అందరినీ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసినందుకు మా అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి మీరందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందు మీరు కింద క్యాడర్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీకి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉంటూ ఏ ప్రజా సమస్యలు ఉన్నా కూడా ప్రజల వెన్నంటి ఉంటూ మన పని ఏంటంటే ప్రజల తరఫున పోరాటం చేయడం, ప్రజల తరఫున సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తారని మనందరం కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం.